మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజున కాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడి, టూరిస్టులపై సుమారు 28 మందిని దారుణంగా ఐడి ప్రూఫ్లు అడిగి ఆధార్ కార్డులను తీసుకుని మరీ దారుణంగా వాళ్ళు ఏ విధంగా షూట్ చేశారో మనకు తెలిసింది. అంతేకాదు, ఇది చాలా దుశ్చర్య. ఇటువంటి చర్యను భారతదేశం మొత్తం ఖండించాలని, అంతేకాకుండా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా బాధపడుతూ ఈ విధంగా ఇటువంటి చర్యను మళ్ళీ ఎవరు చేయడానికి సాహసించకూడదని భారతదేశం అంతా కూడా నిరసన తెలియజేయాలని, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలని 3 రోజులు జనసేన పార్టీ సంతాప దిన కార్యక్రమాలు పాటించడం జరిగింది. దాని మూలంగా ఈరోజు నందం గణరాజ్య సెంటర్ నుండి భారీ ఎత్తున జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని యొక్క పిలుపుని అందరూ కూడా పాటిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇది చాలా దుశ్చర్య. ఇటువంటి పరిణామాలు మళ్ళీ మన దేశంలో రాకూడదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ విషయం ప్రతి దేశంలో ఉన్న నలుమూలల అందరికీ కూడా తెలియజేయాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు అదే ఇప్పుడు అందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు నిన్న జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ 3 రోజులు సంతాప దినాలుగా జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ మొదటి రోజున చనిపోయినటువంటి పర్యాటకుల ఆత్మశాంతి కోసం ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీని చేయటం, రేపు మౌన ప్రదర్శన, శుక్రవారం నాడు మానవహారాన్ని చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ స్థానిక నందంగండ జంక్షన్ నుంచి కంబల్ చెరువు వరకు కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి భారతదేశ సమగ్రతని, భారతీయుల ఐక్యతను చాటే విధంగా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు 28 మంది దాకా దగ్గర చనిపోయారు. 30 మందికి గాయాలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి నుంచి ఆయన జరిగిన ఘటన మీద ఎంతో తీవ్రంగా ఆలోచించి జనసేన పార్టీకి మార్నింగ్ మా అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. 3 రోజులు మన ఏదైతే జరిగిందో వాళ్ళందరికీ సంఘీభావం తెలిపే రకంగా మనందరం 3 రోజులు 3 కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి మా పార్టీ తరఫున వైసీపీ గారు కానివ్వండి, అనుసరణ కానివ్వండి, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని ఉగ్రవాదులు చేసిన చర్యలు అయితే చాలా తప్పండి. ఎందుకంటే భారతీయులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో రూపాన్ని మప్పు పెట్టే విషయంలోనే ముందుకు సాగుతారు. కానీ ఈ విషయం మీద మన మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకుని ఆ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించి వాళ్ళు వీలైతే చంపేసినా కూడా తప్పలేదు నన్ను అడిగితే. ఎందుకంటే భారతీయుల్ని అడ్రస్లు అడిగి మీరు ముస్లిమా, హిందూ అని అడిగి మరీ చంపారంటే అంత దుర్మార్గమో చూడండి. ఈ రోజు మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన తెలుపుతున్నాం. జై జనసేన, జై హింద్.